సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో మీలో చాలామంది అన్న మాకు అప్డేట్ వీడియో కావాలి, మాకు సెకండ్ వీడియో కావాలి, అప్డేట్ వీడియో కావాలని కామెంట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే పొద్దుగాల నుంచి మా నుంచి చాలా మెసేజ్ చేస్తున్నారు. సో చూడండి, అంటే నాకు తెలుసు మీలో చాలామంది మనసు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఒబ్బా ఫేమి ఎవరికి చూస్ చేస్తాడు? రోమన్ రేన్స్కి చూస్ చేస్తాడా ఒబ్బా ఫేమి? లేదా ప్రెసిడెంట్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ సామి జేన్కి చూస్ చేస్తాడా ఒబ్బా ఫేమి? అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సంగతి ఏంది? బ్రాక్ ఎందుకు రాలేదు? అండ్ ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ పైన ఆన్సర్ ఇచ్చేస్తాను. ఎందుకంటే మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోగానే మనకి కొన్ని ఫ్రెష్ రూమర్స్ వచ్చినాయి. సో చెప్పలేము, ఈ రూమర్స్లో ఏదైనా ఒక రూమర్ నిజంబి కావచ్చు, కానీ ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఉన్నాయి. చెప్పలేం బాస్, నెవర్ సే నెవర్. సో అందుకని ఈ రూమర్స్ నేను మీ అందరితో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. అండ్ ఐ హోప్ మీ కొన్ని డౌట్స్ అయినా క్లియర్ అయిపోతే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మొత్తం చూడాలి, అప్పుడే కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ సెకండ్ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసమే చేసినాను. సో అందుకనే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి బాస్. కంపల్సరీ లైక్ చేసి జర వీడియోకి షేర్ చేయండి బాస్, ఓకే? సో ఫస్ట్ అయితే మన సామి జేన్ రియాక్షన్ గురించి మాట్లాడదాం. ప్రెసెంట్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ బాస్ సామి జేన్, ఇది మామూలు మాట కాదు కదా. అండ్ సామి జేన్ ఏమని చెప్పిండంటే, రియాక్షన్ గెలవంగానే ఏమని వచ్చిందంటే, అక్కడ చాలామంది అంటే 10 సంవత్సరాల నుంచి నేను ఈ ఛాంపియన్షిప్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను, అంటే ఈ ఛాంపియన్షిప్ నేను గెలవడానికి నేను ట్రై చేస్తున్నాను. కానీ చాలామంది ఏమన్నారు, హే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు గెలవలేవు అని అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? నేను ప్రెసెంట్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అని ఈ టైప్లో మన సామి జేన్ మాత్రం చాలా జబర్దస్త్గా రియాక్షన్, అంటే గెలవంగానే రియాక్షన్ ఇచ్చిండనే మాట. మన ఈ సామి జేన్ నిజంగా ఫ్యాన్స్ అందరు అక్కడ యూ డిజర్వ్ ఇట్ అన్నప్పుడు, ఎస్ మీరు కరెక్టే, నేను డిజర్వ్ చేస్తాను ఇక్కడ అంటే సామి జేన్ మాట్లాడుతున్నాడు. సో సామి జేన్ డిజర్వింగా కాదా అంటే ఎస్ బాస్, చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఈ బిజినెస్లో ఉన్నాడు మనోడు, చాలా కష్టపడ్డాడు. నో మ్యాటర్ ఇంతకుముందు క్యారెక్టర్ ఎంత బేకార్ ఉన్నా సరే, కానీ ఇప్పుడు బ్లడ్ లైన్లో వచ్చిన తర్వాత సామి జేన్ క్యారెక్టర్ చాలా మంచిగా అయింది. దాని తర్వాతనే మంచి పుష్ వచ్చింది. అండ్ ఇప్పుడు సామి జేన్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్. సో ఒక లెక్కలు చూస్తే డిజర్వింగ్ ఏ బాస్. కానీ సామి జేన్ ఎప్పటి వరకు ఛాంపియన్ ఉంటాడు అంటే ఎంత టైం వరకు ఉంటాడు, అది చాలా పెద్ద క్వశ్చన్. దాని గురించి నేను మీ అందరికీ ఆన్సర్ ఇచ్చేస్తాను. ఇదే వీడియోలో ఒక రూమర్ ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. మీరు అనుకుంటున్నారేమో ఇదేంది స్టార్టింగ్లో ఓబా ఫేమి ఎవరికి చూస్ చేస్తాడని, అంటే ద బీస్ట్ గురించి మాట్లాడదు ఇదని చెప్పిండు. కానీ ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. సామి జేన్ రియాక్షన్ ఇంపార్టెంట్ ఉండే, సెత్ రాలిన్స్ రియాక్షన్ కావాలి కదా. అంటే సెత్ రాలిన్స్ డైరెక్ట్గా రోమన్ రేన్స్ గురించే మాట్లాడేసి, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే అందుకే చెప్పినాను వీడియో మీరు కొంచెము అంటే మొత్తం లాస్ట్ వరకు చూస్తేనే మీకు స్టార్టింగ్ నుంచి లాస్ట్ మొత్తం క్లారిటీ వస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ ఇది కవర్ చేస్తున్నాను. సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు అంటే, చూడండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే, ఇప్పుడు బ్రామ్ బ్రేకర్తో ఫైట్ చేసి ఇప్పుడు నా బ్రామ్ బ్రేకర్తో స్టోరీ మొత్తం ఇక కథం అయిపోయింది. బ్రామ్ బ్రేకర్ గురించి కొంచెం గొప్ప మాట్లాడండి. అండ్ ఇక్కడ మెయిన్ ఏమని చెప్పిండు అంటే సెత్ రాలిన్స్, నాకు ఇప్పుడు నా వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కావాలి. సో ఇప్పుడు నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ సైడ్ వెళ్తాను. కానీ దానికంటే ముందు ఓబా ఫేమి ఎవరికి చూస్ చేస్తాడో అదే చూడాలి. అంటే ఒక లెక్కలో చూస్తే ఇక్కడ సెత్ రాలిన్స్ ఏమని చెప్పేసిండు అంటే, ఒకవేళ ఓబా ఫేమి రోమన్ రేన్స్కి చూస్ చేస్తే మాత్రం ఇక సమ్మర్ స్లామ్ కోసం ఇక వేరే దారి దొలాడుకుంటాడు అనమాట మన సెత్ రాలిన్స్. అండ్ ఒకవేళ ఓబా ఫేమి రోమన్ రేన్స్కి చూస్ చేయకపోతే సామి జేన్కి చూస్ చేస్తే అప్పుడు సెత్ రాలిన్స్ నేను రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తా, అంటే రోమన్ రేన్స్ కోసం వచ్చేస్తా, నాకు వరల్డ్ హెవీవెయిట్ అంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కావాలని. అంటే అక్కడ చాలా క్లియర్లీ మన సెత్ రాలిన్స్ ఇంటెన్షన్ ఇదే ఉంది, ఇది చాలా క్లియర్లీ చెప్పిండు వరల్డ్ ఛాంపియన్షిప్ కావాలని. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఉండే కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎందుకు రాలేదు, ఇది ఒక క్వశ్చన్ కదా. సో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మన WWE ఈ సమ్మర్ స్లామ్లో వస్తాడు అన్నట్టే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారంట. ఎస్, ఈరోజు మార్నింగ్ నుంచి న్యూస్ చాలా వస్తుంది. సో సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తాడు అన్నట్టే ఒక టాక్ నడుస్తుంది. ఇప్పుడు సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తాడంటే ద బీస్ట్ డైరెక్ట్గా సమ్మర్ స్లామ్లో వస్తాడా? లేదు బాస్, దానికంటే ముందువి రావచ్చు. అంటే ఇక్కడ మెయిన్ WWE ఇంటెన్షన్ ఏంటంటే సమ్మర్ స్లామ్ కోసం అంటే ద బీస్ట్ వస్తాడు, కనిపిస్తాడా, ఫైట్ చేస్తాడు అవసరం. కానీ
సమ్మర్ స్లామ్లో ఉంటాడు ద బీస్ట్ అన్నట్టే వాళ్ళు ఒక టైప్లో అడ్వర్టైజ్ చేస్తున్నారంట. సో దీని అర్థం ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ కంటే ముందు బి రావచ్చు, లేదా డైరెక్ట్గా సమ్మర్ స్లామ్లో బి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మాట్లాడదాం ఇంకా చాలా ఉంది బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు ఇంకోటి చాలా ఇంపార్టెంట్. ఓబా ఫేమీ ఎవరికి చూస్ చేస్తాడు. ఇప్పుడు నేను మీ రియాక్షన్ చూసినాను, మీలో చాలామంది కామెంట్స్ నేను చూసినాను. అండ్ చాలామంది కామెంట్స్ అండ్ చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారు, ఈ ట్రిపుల్ హెచ్ గాడు మళ్ళొకసారి గేమ్ ఆడేసిండు. ఈ ట్రిపుల్ హెచ్ ఏం చేసిండు అంటే కోడీ రోడ్స్కి రోమన్ రేన్స్తో కాపాడనీకి అంటే క్రాన్ జూల్ వాక్ ఛాంపియన్ ఉంటే ఒకవేళ కోడీ రోడ్స్ అంటే ఛాంపియన్ మ్యాచ్ ఉంటాయి కదా క్రౌన్ జూల్ ఛాంపియన్షిప్ కోసం. సో ఇదంతా జరగద్దని ఈ ట్రిపుల్ హెచ్ కోడీ రోడ్స్ దగ్గర మరోసారి ఛాంపియన్షిప్ తీసుకున్నాను. ఎందుకంటే ఎవరితోనైనా పిన్ చేయించడానికి రెడీ, కానీ రోమన్ రేన్స్తో పిన్ చేయించడానికి రెడీ లేడు ట్రిపుల్ హెచ్. అండ్ ఐ థింక్ కోడీ రోడ్స్ రెడీ లేడు అనుకుంటా. అందుకనే ఈ టైప్లో టైటిల్ చేంజ్ అయిపోయింది అని మీ అందరి రియాక్షన్ నేను చూసినాను. అండ్ నేను మీ అందరికి ముందు చెప్పినాను, మీ అందరికి గుర్తుండొచ్చు ఈ రూమరు, సమ్మర్ స్లామ్ కంటే ముందు కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ ఓడిపోతాడు అండ్ సమ్మర్ స్లామ్లో మళ్ళీ ఒకసారి ఛాంపియన్షిప్ గెలుస్తాడంట అని నేను మీ అందరికీ ముందే ఈ రూమర్ మన గుంథర్తో సింగిల్ ఫీల్డ్లో ఉన్నప్పుడే చెప్పేసినాను నేను మీ అందరికీ. అండ్ ఎక్కడో ఆ రూమర్ ఇప్పుడు నిజమైంది, టైటిల్ ఓడిపోయాడు. కానీ నిజంగానే సమ్మర్ స్లామ్లో గెలుస్తాడా కోడీ రోడ్స్? సో ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉండే. ఇక్కడ వరకు మనం ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఇక ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. చూడండి, ఇప్పుడు కోడీ రోడ్స్ సమ్మర్ స్లామ్లో మరొకసారి ఛాంపియన్షిప్ గెలుస్తాడా లేడా అంటే ఇక్కడ 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ అండి, ఇప్పుడు 100% అని చెప్పలేము, ఇప్పుడు 50% అయిపోయింది. ఎందుకు ఏంది మొత్తం క్లియర్గా చెప్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం సింపుల్గా మాట్లాడదాం. సింపుల్ ఇక్కడ ఏముంది, ఓబా ఫేమీ ఎవరికి చూస్ చేస్తాడు? సరే, రోమన్ రేన్స్కే ఓబా ఫేమీ చూస్ చేస్తాడు అనుకుందాం. ఓకే, సో ఓబా ఫేమీ ఏం చేస్తాడంటే రోమన్ రేన్స్కి చూస్ చేస్తాడు. దాని తర్వాత అక్కడ ఇక మన కోడీ రోడ్స్ మరోసారి అన్డిస్ప్యూటెడ్ టైటిల్ సైడ్ వెళ్తాడు. అండ్ సమ్మర్ స్లామ్లో ఇక అప్పుడు ర్యాండీ ఆర్టన్ వచ్చేస్తాడు, అంటే వీళ్ళందరూ వచ్చేస్తారు. అండ్ అప్పుడు మేబీ ఫెటల్ 4-వే కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ మళ్ళీ ఒకసారి కోడీ రోడ్స్ ఛాంపియన్ అయిపోతాడు సమ్మర్ స్లామ్లో. సో ఇది ఒక సింపుల్ స్టోరీ బాస్. ఓకే, ఇది ఒక చాలా సింపుల్ స్టోరీ ఇది. కానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా షాకింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయా అంటే ఒక షాకింగ్ రూమర్ ఉంది ఇక్కడ. అండ్ అది ఏంటంటే ఇందాకనే సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు, ఇదే వీడియో నేను కవర్ చేసాను కదా. సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు, నాకు నా వరల్డ్ ఛాంపియన్షిప్ కావాలి, కానీ నేను ఓబా ఫేమీ ఎవరికి చూస్ చేస్తాడో నేను వెయిట్ చేస్తా అని చెప్పిండు. ఓకే, ఇది క్లియర్ హింట్ ఉండే. ఏమని హింట్? సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఓబా ఫేమీ ఏంది మరి ఈ సామీ జేన్కి చూస్ చేస్తాడా? ఒకవేళ ఓబా ఫేమీ సామీ జేన్కి చూస్ చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఈజీ టార్గెట్కి ఓబా ఫేమీ చూస్ చేసిండని ఫ్యాన్స్ సైడ్ నుంచి ఈ రియాక్షన్ రావచ్చు ఒకవేళ సామీ జేన్కి చూస్ చేస్తే. సో అందుకనే ఓబా ఫేమీ ఏంటంటే రోమన్ రేన్స్కే చూస్ చేస్తున్నట్టు ఒకవేళ ఈ టైప్లో మేబీ ఏమైనా కనిపించచ్చు. అండ్ ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే షాకింగ్ ట్విస్ట్ అండ్ టర్న్ రాకపోతే మేబీ ఓబా ఫేమీ రోమన్కి చూస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే షాకింగ్ ట్విస్ట్ అండ్ టర్న్ వచ్చిందనుకో, ఇక్కడ నుంచి మొత్తం సినిమానే మారొచ్చు. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాలేదు కదా నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీ జోల్కి వచ్చేస్తాడు. అండ్ ఓన్లీ ఓబా ఫేమీ జోల్కి అని కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ కంటే ముందు సామీ జేన్తో ఫైట్ చేసి అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ తీసుకుంటాడు. ఇది షాకింగ్ ట్విస్ట్. ఎస్, ఇదే షాకింగ్. ఇప్పుడు చూడండి, ఈ రూమర్ ఒక నిజమైందనుకో, ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు మన ద బీస్ట్ వస్తాడు అండ్ సామీ దగ్గరికి వెళ్ళి ఛాంపియన్షిప్ తీసుకుంటాడని, ఇది నిజమైతే మాత్రం నిజంగా చాలా హైలైట్గా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓబా ఫేమీ దగ్గర ఒక అధికారం ఉందన్నమాట, ఛాంపియన్కి చూస్ చేసే అధికారము. అండ్ ఇప్పుడు ఓబా ఫేమీ ఏంటంటే నేను ఛాంపియన్తోనే ఫైట్ చేస్తానట్టు ఉంటాడు సమ్మర్ స్లామ్లో. అండ్ నువ్వు ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తావు కదా, నీకు ఛాంపియన్ అంటే నీకు టైటిలే కావాలి కదా, అంతే కదా, సరే నేను తీసుకొస్తా టైటిల్ అని, నా టైటిల్ నా దగ్గర ఉంటే నువ్వు నాతో ఫైట్ చేస్తావు కదా అన్నట్టే
ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఏం చేస్తాడంటే శామీ దగ్గరికి వెళ్ళి అంటే శామీ జైన్తో ఫైట్ చేసి శామీ జైన్కి ఓడిపించేసి అది మేబీ ఒక ర్యాండమ్ షో కావచ్చు, ఏదైనా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ టైప్ లేదా మన స్మాక్ డౌన్ షో కావచ్చు, ఏదైనా ర్యాండమ్ షోలో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ శామీ జైన్కి ఓడిపించేసి న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోతాడు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓబా ఫేమీ చూస్ చేస్తాడు. అండ్ సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ మధ్యలో మనకి అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఇది ఒక షాకింగ్ రూమర్. ఒకవేళ ఇది జరిగితే నిజంగా హైలైట్గా అయిపోతుంది. లేదు ఒకవేళ ఓబా ఫేమీ రోమన్ రేన్స్కి చూస్ చేసిండు అనుకో, దీని ఇంకెళ్ళి ఒక రూమర్ ఉంది. అండ్ అదేంటంటే నేను స్టార్టింగ్లో చెప్పినాక WWE ఒక టైప్లో అంటే ప్రమోట్ చేస్తా అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కనిపిస్తాడు, సమ్మర్ స్లామ్లో వస్తాడు అన్నట్టే మాట్లాడుతుంది కదా. సో ఓబా ఫేమీ రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ పాల్ హేమన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి తీసుకొచ్చేస్తాడు. ఒక టైప్లో పాల్ హేమన్ మళ్ళొకసారి రోమన్ రేన్స్ సైడ్ వచ్చినట్టు ఒక దారి బి దొరికిపోతుంది పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్కి కలవనికి. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి అక్కడ ఓబా ఫేమీకి ఇచ్చి పడేస్తాడు. దీని లాభం అక్కడ రోమన్ రేన్స్కి వచ్చేస్తుంది. అండ్ రోమన్ రేన్స్ ఓబా ఫేమీకి సమ్మర్ స్లామ్లో ఓడిపించేసి స్టిల్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఉంటాడు. ఇది ఒక షాకింగ్ రూమర్, ఇది ఒక రూమరే. కానీ ఈ రూమర్ మధ్యలో ఇంకో రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లోనే రిటైర్ అయిపోతాడు అన్నట్టు ఈ టాక్ వ్యూ ఉంది కదా, ఈ రూమర్ వ్యూ ఉంది. అంటే మనము ప్రతి ఒక్క అంటే చాలా రూమర్స్ వస్తాయి, మనం ఆ రూమర్స్కి లైట్ తీసుకోలేమన్నమాట, చెప్పలేము. మీకు తెలుసు రూమర్స్ హిస్టరీ గురించి, మీరు మన ఛానల్లో మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తారంటే మీకు తెలుసు చాలా రూమర్స్ ఒక్కొక్కసారి అంటే చాలా రూమర్స్ నిజమైనాయి. నాకు తెలుసు కొన్ని కావు, బట్ కొన్ని అయితే అది మీకు తెలుసు అనమాట. 50% ఒక్కొక్కసారి నిజం అయిపోతుంది. సో అందుకే నెవర్ సే నెవర్. సో ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్ రిటైర్ అంటున్నారు. సో అలాంటప్పుడు మేబీ ఇప్పుడు ఓబా అయితే కింగ్ ఆఫ్ ద రింగ్, ఓబా అయితే ఛాంపియన్కి చూస్ చేయాలి. సో అందుకనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ శామీ దగ్గరికి వెళ్ళి ఆ ఛాంపియన్షిప్ గెలిచి వస్తాడేంది, ఛాంపియన్గా చూస్ చేస్తావు కదా, చలో నేను ఇప్పుడు ఛాంపియన్ నాకు చూస్ చేయ అంటాడేంది, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చూసుకుందాం అంటాడేంది. ఎందుకంటే ఓబా ఫేమీ గెలిగేషన్ చాలాసారి పిరికి వాడని చెప్పేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. సో వీళ్ళు ఆ స్టోరీ తీసుకెళ్తున్నారేంది. సో ఈ టైప్లో వెళ్తే ఏంటంటే వీళ్ళు రోమన్ వర్సెస్ ఓబా నెక్స్ట్ ఇయర్ కోసం కాపాడేస్తారు. ఈ సంవత్సరము మన సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ జరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా కోసం మేబీ వీళ్ళు రోమన్ వర్సెస్ ద రాక్ వెళ్తారు ఒకవేళ ద రాక్ వస్తే. ఎందుకంటే ఆల్వేస్ అది ప్లాన్ ఏ అనేమాట. ప్లాన్ బి రోమన్ వర్సెస్ ఓబా కావచ్చు నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియా, లేదా మరొకసారి రోమన్ వర్సెస్ సెత్ కావచ్చు. ఈ రూమర్ మీకు గుర్తుండొచ్చు అనుకుంటా. సో ఇలా ఫస్ట్ ప్లాన్ అయితే రాక్ వర్సెస్ రోమన్. సో వీళ్ళు ఈ టైప్లో వెళ్తున్నారా ఏంది. ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ చేపించేస్తారు. ఓబాకి ఏమో రోమన్ రేన్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం దూరం పెట్టేస్తారు. లైక్ ఓబా ద బీచ్తో బిజీ ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ వచ్చేంత వరకు రసల్ మేనియాలో ఒకవేళ ద రాక్ రాకపోతే అప్పుడు రోమన్ రేన్స్ వర్సెస్ ఓబా ఫేమీ జరుగుతుంది ఏంది నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో, చెప్పలేము కదా బాస్. సో ఇప్పుడు చాలా సింపుల్గా మీకు చాలా క్లియర్గా చెప్పాలంటే రూమర్స్ మొత్తం క్లియర్గా చెప్పినా మీ అందరికీ నేను ఏంటంటే ఒకవేళ చాలా సింపుల్గా జరిగినా చాలా సింపుల్గా జరుగుతుంది. అండ్ అది ఏంటంటే ఓబా రోమన్కి చూస్ చేస్తాడు, రోమన్తో ఫైట్ చేస్తాడు. ఈ టైప్లో సింపుల్గా ఏమైనా వెళ్ళొచ్చు. అండ్ కోడి ఏమో టైటిల్ కోసం వెళ్ళిపోతాడు సమ్మర్ స్లామ్లో, మరోసారి మేబీ ఛాంపియన్ కావచ్చు, మేము చెప్పలేము. చాలా సింపుల్గా ఈ స్టోరీ మనకు కనిపిస్తుంది. ఇదే స్టోరీ జరిగినా జరగవచ్చు. కానీ WWE ఏమైనా షాకింగ్ ట్విస్ట్ అని తీసుకొద్దాం అని అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను ఏమేమి చెప్పినానో అవి జరిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ మనసులో ఇవన్నీ విన్న తర్వాత 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గుంథర్ సంగతి ఏంది. మళ్ళీ గుంథర్ ఓవర్తో ఇక్కడ గుంథర్ టైటిల్ ఎంకెల్ పడ్డాడు. అలాంటప్పుడు గుంథర్ సంగతి ఏంది సమ్మర్ స్లామ్ కోసం అంటే ఈరోజు బ్యాక్ స్టేజ్ అంటే మన నైట్ ఆఫ్ ఛాంపియన్ అయిపోగానే బ్యాక్ స్టేజ్ నిక్ ఆల్డిస్తో గొడవ పడ్డాడు అనే మాట గొడవ అయింది మన గుంథర్ది. ఇద్దరు ఇట్లా గొంతు పట్టుకున్నారు, షెడ్ పట్టుకున్నారు. అంటే మన
నికాల్డిస్ నూకేసిండు గుంథర్కి, గుంథర్ కాలర్ పట్టుకుని నికాల్డిస్ది. సో ఈ టైప్ చిన్న జరిగింది స్మాక్డౌన్ జనరల్ మేనేజర్తో. సో ఇది ఒక టీజ్ అనుకుంటా. గుంథర్ మన సమ్మర్ స్లామ్లో స్మాక్డౌన్ జనరల్ మేనేజర్ నికాల్డిస్తో ఫైట్ చేస్తాడు అనుకుంటా. గుంథర్ అక్కడ బిజీ అయిపోతాడు. గుంథర్ అక్కడ బిజీ అయిపోతే ఇక్కడ శామీ దగ్గరికి వెళ్ళి ఛాంపియన్షిప్ వెళ్ళిపోతే కోడి సంగతి ఏంది? ఇది ఒక క్వశ్చనే కదా. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కోడి రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ నాన్ టైటిల్ మ్యాచ్, లేదా కోడి రోడ్స్ వర్సెస్ మన సీఎం పంక్. సీఎం పంక్కి మర్చిపోయినారా మీరు? సీఎం పంక్ ఇప్పుడు చాలా తొందరగా రిటర్న్ చేయబోతుండు. సీఎం పంక్కి సమ్మర్ స్లామ్ కోసం ఒక మంచి మ్యాచ్ కావాలి. సో అలాంటప్పుడు సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్వి కావచ్చు ఒక నాన్ టైటిల్ మ్యాచ్, లేదా సీఎం పంక్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన కోడి రోడ్స్ కావచ్చు ఒక నాన్ టైటిల్ మ్యాచ్. అంటే ఛాంపియన్షిప్ అవసరం లేదన్నమాట ఇలాంటి మ్యాచెస్కి, ఇలా పేరే చాలు. సో ఈ టైప్లో ఏమైనా జరుగుతుందా? ఒకవేళ ఓబా వర్సెస్ బ్రాక్ ఛాంపియన్షిప్ కోసం వీళ్ళు బుక్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూ. సో ఈ టైప్లో ఏమైనా జరగవచ్చు. ఇక్కడేమో రోమన్ వర్సెస్ సెత్ సమ్మర్ స్లామ్లో ఓబా వర్సెస్ బ్రాక్, అండ్ సమ్మర్ స్లామ్లోనే మేబీ గుంథర్ వర్సెస్ నికాల్డిస్, అండ్ సమ్మర్ స్లామ్లోనే మేబీ కోడి వర్సెస్ సీఎం పంక్, లేదా కోడి వర్సెస్ ర్యాండీ ఆర్టన్. సో ఈ టైప్లో ఏమైనా జరగచ్చు. ఇలాంటప్పుడు శామీ జైన్ సంగతి ఏంటంటే శామీ జైన్కి వాళ్ళు మీకు తెలుసు, మీరు చాలా హుషారు, మీకు తెలుసు మన శామీ జైన్ ఒక టైప్లో వాళ్ళు యూజే చేసినారు. మీరు చాలామంది కామెంట్ చేసినారు శామీ జైన్కి మంచి బకరా చేసిండని. సో ఎస్, శామీ జైన్ ప్రెజెంట్ కోసం ఒక బకరా నీళ్ళ కోసం, ట్రిపుల్ హెచ్ కోసం, స్పెషల్లీ మన కోసం కాదు, మన కోసం అయితే శామీ జైన్ ఒక డిజర్వింగ్. అండ్ ఒకవేళ శామీ జైన్ దగ్గర ఇప్పుడు టైటిల్ వచ్చిన తర్వాత మేబీ స్మాక్డౌన్ రేటింగ్లో ఏమైనా తేడా వస్తే, స్మాక్డౌన్ రేటింగ్ ఏమైనా పెరిగితే వ్యూవర్షిప్, అండ్ ఒకవేళ మర్చెండైజ్ సేల్స్ చాలా మంచిగా వచ్చేస్తే, ఫ్యాన్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మన శామీ జైన్ టైటిల్ రెయిన్ పైన, మీకు తెలుసు కదా అప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఎంత సరే బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించి శామీ జైన్ని కొంచెం లాంగ్ టైం కోసం ఛాంపియన్ పెడుతుంది. అప్పుడు వీళ్ళు ఇంకా వేరే ప్లాన్స్ తీసుకొస్తారు. అర్థమైంది కదా మీకు? ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు, మీరు కామెంట్ చేసినారు శామీ జైన్కి బకరా చేసిండని. ఎస్, ఇది ఎక్కడో నిజమే, నేను కాదంటలేను. కానీ శామీ జైన్ ఒక డిజర్వింగే కదా. అండ్ శామీ జైన్ చేతుల్లో ఛాంపియన్షిప్ వచ్చిన తర్వాత మేబీ ఫ్యాన్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే, స్మాక్డౌన్ వ్యూవర్షిప్ పెరిగితే, మర్చెండైజ్ ఇది టికెట్స్ అంతా కొంచెం తేడాలు కొంచెం మంచి బూస్ట్ కనిపించింది అనుకో దాంట్లో, వీళ్ళు ఇంకా ఏమైనా చేస్తారు బాస్. అప్పుడు కొంచెం టైం కోసం ఛాంపియన్ పెట్టినకి వాళ్ళు మొత్తం స్టోరీ మార్చేస్తారు. సో ఈ టైప్లో జరగవచ్చు. అందుకే చాలా సింపుల్గా ఓబా రోమన్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, లేదా షాకింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చినా రావచ్చు. సో ఇది ప్రెజెంట్ కోసం నేను మీకు ఇచ్చిన క్లారిటీ. ప్రెజెంట్ ఈరోజే మన షో అయిపోయి, అంటే నేను నైటే అయిపోయింది, బట్ మన దగ్గర నైట్ 1:32 అంటే ఈరోజు డేట్ వచ్చేసింది కాబట్టి మనం ఈరోజు అని చెప్పొచ్చు. సో ఇప్పుడే నైట్ ఆఫ్ ఛాంపియన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమేమి రూమర్స్ వచ్చినాయో అవన్నీ నేను మీ అందరితో షేర్ చేసినాను. అండ్ మీకు తెలుసు ఇప్పుడే అంటే ఈరోజు వచ్చిన రూమర్స్ మేబీ రేపు వేరే రూమర్స్ వచ్చి ఈ రూమర్స్కి రాంగ్గా అనొచ్చు అనమాట. ఈ టైప్లో చాలా జరుగుతాయి. సో రేపు ఇంకా మేబీ ఇంకేమైనా రూమర్స్ వచ్చినా రావచ్చు. ఎవరు తెలుసు, ఈరోజు ఈవినింగ్ వరకు ఇంకేమైనా వస్తే నేను ఒక థర్డ్ వీడియో చేసినా చేయొచ్చు. ఓకే బాస్. సో మీకు వీడియో చూడండి, ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా దోలాడి, చాలా రూమర్స్ దోలాడి, అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు అంటే ఇదంతా మైండ్లో పెట్టుకొని మీ అందరి కోసం వీడియోస్ చేస్తాను బాస్. అందుకనే వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మన వీడియోకి, అండ్ మీ ఫ్రెండ్స్లో కంపల్సరీ మన వీడియోస్కి షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.